ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హవ్వ అనే పేరు మనందరికీ తెలుసు. ఈ పేరు వినగానే ఆదాము, హవ్వ, సర్పము, పండు ఇవన్నీ మన మైండ్లోకి వస్తాయి. ప్రత్యేకంగా హవ్వ గురించి తెలుసుకుని ఈ చరిత్ర ద్వారా మనం ఏం నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఈ ఛానల్కి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి చాలు. వీలైతే ఇలాంటి టాపిక్స్ని ఇష్టపడే వారికి షేర్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. హవ్వ అనే పదానికి అర్థం జీవము గల ప్రతివానికి తల్లి, జీవమిచ్చినది, జీవము. రిఫరెన్స్ ఆదికాండం 3:20 వచనంలో ఉంది. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఆదికాండం 2:18లో, అలాగే దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించడం మనం ఆదికాండం 2:21-22 వచనాల్లో చూస్తాము. హవ్వ స్వేచ్ఛను కోరి అనేక సమస్యలను తెచ్చుకుంది. ఆదికాండం 3 ప్రారంభంలో భర్తను విడిచి ఒంటరిగా తోటలో స్వేచ్ఛగా తిరగాలని ఆశించింది. అలా ఒంటరిగా స్వేచ్ఛను ఆశించి వెళ్ళడం మాత్రమే కాకుండా ఆదికాండం 3:1-3 వచనాల్లో తెలియని కొత్త వ్యక్తితో సంభాషణ చేసింది. అంటే సర్పంతో మాట్లాడింది. అలా మాట్లాడడం వల్ల 4-5 వచనాల్లో హవ్వ మోసపోయి తినవద్దన్న చెట్టు ఫలమును తిని దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయింది. ఆదికాండము 3:24లో ఏదైనా తోట నుండి వెళ్ళగొట్టబడిన తరువాత హవ్వ కన్నీరు, వేదన అనుభవించింది. 1 తిమోతి 2:14 ప్రకారం స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. మందలో ఉండే గొర్రె స్వేచ్ఛను కోరి మంద బయటకు ఒంటరిగా వస్తే ఎలా కష్టాలు పాలవుతుందో, అలాగే స్వేచ్ఛను కోరే స్త్రీ అనేక సమస్యలను తెచ్చుకుంటుంది. కాబట్టి ప్రతి స్త్రీ వారి లిమిట్స్ని క్రాస్ చేయకుండా దేవుని కృపలో వర్ధిల్లును గాక. ఆమేన్. ఇలాంటి మరిన్ని షార్ట్ అండ్ స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సోషల్ మీడియా అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.